హాయ్ అండి. నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఎంతమంది తనూజ గారు నచ్చారు, భరణి గారు నచ్చారో లేదా, సుమన్ శెట్టి ఎంత బాగా ఆడారు, నిజంగా ఊపులోనికి వచ్చాడు అని చెప్పేసి మీకు అనిపించిందో, తర్వాత డెమోన్ బాధపడడంలో న్యాయం ఉందా లేదా అని చెప్పేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి. డెమోన్ ఓడిపోవడం వల్ల ఎంతమంది బాధపడ్డారో కూడా నాకు కామెంట్ చేయండి. మరి తనూజ నిన్న ఎపిసోడ్లో ఏంటంటే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని ఏమీ అనకుండా ఉండడం నాకైతే చాలా 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 నచ్చిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే సపోర్ట్ లేదు అని అంటుంది కదా! ఎందుకంటే మెయిన్ భరణి గారు తనకు సపోర్ట్ చేయకపోతే చేయలేదని గోడ పెట్టేస్తూ ఉంటుంది. కానీ నిన్న మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. తనే మళ్ళీ డెమోని కూడా వెళ్ళి సుమన్‌కి సపోర్ట్ చెయ్యి అని చెప్పేసి అనడంలో చాలా చాలా బాగా నచ్చేసింది నాకైతే. మరి మీలో ఎంతమందికి తనూజ గారు నచ్చారో మీరు నాకు ఒకసారి కామెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి మీరు కామెంట్ చేసే ముందుగా మీరు చేయాల్సిందేంటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే వీడియోకి రీచ్ అనేది వస్తుందండి. లైక్ చేసినా వస్తుంది. అందుకనే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి చూస్తున్నారని అనుకుంటున్నాను. చేయలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. తనుజ ఫ్యాన్స్కి అయితే ఈ వీడియో చాలా బాగా నచ్చేస్తుంది. మిగతా వాళ్ళు కూడా నచ్చింది. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. మరి ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయింది కదా! ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు సుమన్ శెట్టి గారు తనుజ గారు ఎవరిని చూజ్ చేసుకుంటారు? సుమన్ శెట్టి గారిని. ఎందుకంటే సుమన్ శెట్టి తక్కువ ఫైట్ ఇస్తాడు కదా అని చెప్పేసి తను చూజ్ చేసుకోండి. కానీ సుమన్ శెట్టి గారు చాలా పెద్ద ఫైట్ ఇచ్చారండి. ఫస్ట్ ఏం చెప్తుందంటే సంజన గారు సంచాలకుగా బిగ్ బాస్ చెప్పేస్తాడనమాట. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే అసలు రూల్ ఏంటంటే బెల్లం మోగినప్పుడు బెల్లం మోగినప్పుడు వాటర్ అనేది చెయ్యాలి. తర్వాత మళ్ళీ ఇంకోసారి బెల్లం మోగినప్పుడు వాటర్ని ఆఫ్ చేసేయాలన్నమాట. ఫస్ట్ సంజన గారికి అది అర్థం కాక ఫస్ట్ భరణి గారికి పిలుస్తారు. పిలిచిన వెంటనే ఆయన వాటర్ తీసేయడం మొదలు పెడతారు. తీసేసి తర్వాత బెల్ ఎప్పుడు మళ్ళీ మోగుతుందో అప్పటిదాకా ఉంచేస్తారనమాట. అది తప్పు కదా, వాటర్ అనేది ఎక్కువైపోయి తర్వాత తెలుస్తుంది అందరికీ ఏంటి ఇంత వాటర్ అయిపోయిందని చెప్పి. అప్పుడు బిగ్ బాస్ ఏమంటారంటే 10 అంకెలు లెక్క పెట్టే వరకు సుమన్ శెట్టి గారి దాంట్లో వాటర్ పోసేయమంటారు. ఎందుకంటే ఫస్ట్ దీన్ని వైలెట్ చేసేద్దామని చెప్పేసి 10 నిమిషాల దాకా సుమన్ శెట్టిది కూడా వాటర్ అనేది పోయడం జరుగుతుంది. కానీ ఫస్ట్ సంజన గారు భరణి గారిని ఎందుకు పిలిచారు? తెలుసు కదా భరణి గారు సుమన్ శెట్టికి చేస్తారని. అంటే సంజన గారికి తనూజ ఓడిపోవాలని ఉన్నదా ఏమైనా కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే తనుజతో చాలా క్లోజ్గా ఉన్నది. ఆ రోజు రాత్రంతా పూర్తిగా మాట్లాడారు, చక్కగా ఉన్నారు. కానీ తనుజ గారు ఎక్కువ సపోర్ట్ చేసినట్టయితే అనిపించలేదు నాకైతే. మరి ఆవిడ స్ట్రాటజీ కూడా అయి ఉండొచ్చు. ఫస్ట్ ఏంటంటే భరణి గారిని వేయడం తర్వాత ఈక్వల్ అయిపోయిందన్నమాట. నెక్స్ట్ ఎవరిని కళ్యాణ్ పిలుస్తుంది. కళ్యాణ్ యాజ్ యూజువల్ ఎవరికి వేస్తాడు? సుమన్ శెట్టి గారికి అయితే వాటర్ పోయడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ భరణి గారిని పిలుస్తారు. భరణి గారు ఏమో తనుజ దాంట్లో పోస్తారు. ఇప్పటికేంటి తనుజ దాంట్లో 3 అయిపోయి సుమన్ శెట్టి దాంట్లో 2 అయ్యాయి. నెక్స్ట్ రీతుని పిలుస్తారు. రీతుని పిలిస్తే సుమన్ శెట్టికి పోస్తారు. సుమన్ శెట్టి తనుజ ఇద్దరు ఈక్వల్. తర్వాత డెమోని పిలుస్తారు. డెమోని ఎవరికి పోస్తాడు? తనుజకి పోస్తాడు. తనుజకి పోస్తే ఇక్కడ తనుజకి 4 అయిపోతే సుమన్ శెట్టికి 3 అవుతుంది. అంటే ముందు నుంచి అసలు తనుజ గారు ఎక్కువ క్యారీ చేస్తున్నారు మాట అన్నదిని. తర్వాత మళ్ళీ భరణి గారిని పిలిస్తే భరణి గారు మళ్ళీ తనుజకి పోస్తారు. తర్వాత కళ్యాణ్ పిలిస్తే కళ్యాణ్ ఎవరిని పోస్తాడు? సుమన్ శెట్టికి. ఈ విధంగా పోసుకుంటూ వెళ్తుంటే తనూజకు 5 టైమ్స్ పడుతుంది. సుమన్ శెట్టికి 4 టైమ్స్ అయితే పడడం జరుగుతుంది. భరణి గారిని ఇక్కడ 4 టైమ్స్ పిలిచారు. ఎందుకంటే భరణి గారిని 4 టైమ్స్ పిలిచి డెమోని 1 టైం పిలుస్తారన్నమాట. అందుకనే దాంట్లో ఎక్కువ పడతాయన్నమాట. అది చాలామంది ఏమనుకుంటున్నారంటే సుమన్ శెట్టికి ఎక్కువ సపోర్ట్ లేదని. ఇది సపోర్టివ్ టాస్క్ అయినా తనూజ వైపు ఎక్కువ మంది సపోర్ట్ ఉన్నారు. కానీ ఏంటి ఎక్కువ పిలిచింది ఎవరిని? భరణి గారిని పిలిచింది. భరణి గారిని ఎక్కువ పిలవడం వల్ల తనూజ దాంట్లో ఎక్కువ పడడం అయితే జరిగిందన్నమాట. అది సంగతి. ఇప్పుడు ఎట్లాస్ట్ ఎవరు తెలుస్తారు? లాస్ట్ తనూజ మాత్రం చాలా చాలా కష్టపడి పట్టుకుంటుంది నిజంగానే. తనకి యాక్చువల్లీ ఒక హ్యాండ్కి పెయిన్ అంట చాలానే. అది మరి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత వచ్చిందో మరి ముందే వచ్చిందో మనకైతే తెలియదు. కానీ చాలా వరకు పట్టుకొని కొంచెం నొప్పి అని అంటుంది. అందరూ చాలా సపోర్ట్ చేస్తారు. ముందుకు పెట్టు, వెనక పెట్టని. భరణి గారు అయితే ఎక్సలెంట్. సుమన్ శెట్టికి ఎంత సపోర్ట్ చేస్తారంటే నిజంగా రియల్ ఫ్రెండ్స్ అని అనిపిస్తుంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే చాలా క్యూట్గా కూడా అనిపిస్తారు. భరణి గారు ఎప్పుడైనా రిలేషన్షిప్ పెట్టుకుంటారని వాళ్ళకి పూర్తిగా న్యాయం చేస్తారని అనిపిస్తుంది. ఎందుకంటే ముందు దివ్యాతో పెట్టుకున్నారు, తనుజాతో పెట్టుకున్నారు. వాళ్ళిద్దరితో వాళ్ళకి ఎప్పుడు ఇది చేసింది ఏం లేదు. వాళ్ళకి ఎప్పుడు సపోర్టే చేశారు ఆయన. తర్వాత ఇప్పుడు వాళ్ళిద్దరితో కొంచెం దివ్య అయితే ఎలాగో వెళ్ళిపోయింది. తనుజకు కూడా చెప్పేశారు కూడా. తనుజకి అడిగినప్పుడు ఎవరు చేస్తారంటే నేను సుమన్ శెట్టికి చేస్తాను. ఎందుకంటే సుమన్ శెట్టికి అసలు ఎవరు లేరు హెల్ప్ చేయడానికి. అందుకని నేను సుమన్ శెట్టికి చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అన్నది. అప్పుడు తనుజ కూడా ఏమన్నది ఓకే అని చెప్పేసి అనడం అయితే జరుగుతుందన్నమాట. తర్వాత డెమోన్ కూడా అడుగుతుంది. డెమోన్ ఏమంటే సుమన్ శెట్టి వారు ఎవరు లేకపోతే నేను సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తాను. ఒకవేళ సుమన్ శెట్టి వైపు ఎవరైనా ఉన్నారు అంటే నీకు చేస్తాను అన్నాడు.
భరణి గారు ఉన్నా సరేను సుమన్ శెట్టికే డెమోని ఎందుకు సపోర్ట్ చేశాడు అంటే తనుజానే అంటుంది, లేదురా నువ్వు సుమన్ శెట్టికే సపోర్ట్ చేయి ఎందుకంటే అతని వైపు ఎక్కువ లేరు కదా అని చెప్పేసి అంటుంది. కానీ ఎవరు ఈ విధంగా గెస్ చేయలేదా, సంజన గారు ఎక్కువ సార్లు భరణి గారిని పిలుస్తారని, అందువల్లే తనుజ కొంచెం వెయిట్ అనేది పడింది. కానీ సుమన్ శెట్టి పట్టుకున్న తీరు చూస్తే నిజంగా చాలా ఇలా పట్టుకున్నారంటే కొంచెం కూడా కదపలేదు అసలు, అలా ఉండిపోయారు. చాలా నొప్పిగా ఉన్నది, భరిస్తూనే ఉన్నారు. భరణి గారు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చాలా బాగా ఎక్సలెంట్గా ఆడారు. ఫస్ట్ అయితే తనుజ అయితే వదిలేసింది, ఇంకా తన వల్ల కాలేదు, వదిలేసింది, నీళ్ళన్నీ పడిపోయి. తర్వాత సుమన్ శెట్టి గారు వదిలేకుండా ఉండడానికి అని చెప్పేసి భరణి గారు పరిగెట్టుకొని ఉండి నేను పోస్తానని. ఎందుకంటే భరణి గారు ఎందుకు వచ్చారంటే సుమన్ శెట్టి తన మీద అక్కడ నీళ్ళు పోసేసుకుంటాడని వచ్చి ఆయనే సుమన్ శెట్టి మీద నీళ్ళు పోసేస్తాడనమాట. నీళ్ళు పోస్తున్న తర్వాత సుమన్ శెట్టి కూడా పాపం చేతులవి చాలా నొప్పిగా ఉన్నది. ఆ టైంలో డెమోని ఒక మాట అంటే లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఏమంటే సుమన్ శెట్టి అన్న నువ్వు ఎలా పట్టుకున్నావు అంతసేపు, నిన్ను చూస్తుంటే నాకే చేతులు నొప్పి వచ్చేస్తాయని చెప్పేసి అని అంటాడు డెమోన్ అనేది. తర్వాత తనుజ గారు ఏడుస్తూ ఉంటే ఒకటి నాకు అర్థం కాలేదు, ఏడ్చిన వెంటనే సంజన గారు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఇదైతే కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది, కొంచెం స్పేస్ ఇవ్వాలి కదా, ఆవిడ ఏడుస్తున్నారు, అందులో నువ్వే కదా మరి ఆవిడకి సపోర్ట్ ఎక్కువసార్లు భరణి గారిని పిలిచి ఆవిడ మీద వెయిట్ పడేసింది కూడా అని. అయినా సరే నువ్వు దగ్గరికి వెళ్ళిపోయి ఇదే కాదు ఈ లైఫ్ అని చెప్పేసి కొంచెం స్పేస్ ఇస్తే బాగుంటుందని నా యొక్క ఇది. అంటే ఓకే తర్వాత వెళ్ళి పలకరించు, కానీ కొంచెం సేపు వదిలేసి తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా అంతే కదా, ఏమైనా బాధలో ఉండి వెంటనే వెళ్ళిపోతే చికాగా అనిపిస్తుంది. కొంచెం సేపు వాళ్ళంతటా వాడు అర్థం చేసుకుని కంట్రోల్ అయిన తర్వాత సమాధానం చెప్తే బాగుంటుంది కదా. డెమోన్ కూడా అంటారు ఇదంతే క్యాజువల్గా తీసుకున్నప్పుడు ఎవరు తనుజ ఒక మాట అంటుంది, ఏమంటుంటే మనం ఏమైనా స్కూల్ గేమ్స్ ఆడడానికి వచ్చామా ఏంట్రా, మన ఇంటిని ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చాము, ఎందుకు వచ్చాము, గెలవడానికి వచ్చాము, దీన్ని ఎలా తీసేసుకుంటామని చెప్పేసి. అందుకే తనుజ ప్రతి దాన్ని చాలా క్రిటికల్గా చాలా ఫైర్ అయిపోయి అది ఇది తీసుకుంటుందా అని చెప్పి ఇప్పుడు అనిపిస్తున్నది తనుజ మాత్రం. నిజమే కదా, ఈ ఫ్యామిలీని వదిలిపెట్టేసి 90 days ఒక దగ్గర ఒకే హౌస్లో ఉండి ఏమీ లేకుండా ఉన్నది అని అంటే ఎందుకు వచ్చాము, గెలవడానికి వచ్చాము, అంతేగాని నేను ఎలాగో ఈజీగా తీసుకుంటామని డెమోన్కి అంటుంది. అలా అనడంలో చాలా చాలా అర్థం అనేది ఉన్నదని నాకు అనిపిస్తుంది. ఈ విధంగా ఇప్పుడు సుమన్ శెట్టి గెలుస్తాడు కనుక సుమన్ శెట్టి ఎవరినో ఒకళ్ళు ఎంచుకోవాలి. తర్వాత సుమన్ శెట్టి అలా పట్టుకుని ఉన్నప్పుడు డెమోన్ ఒక మాట వచ్చి అడుగుతాడు, ఏమడుగుతాడంటే అన్న నువ్వేమో ఆలోచిస్తున్నావు అలా పట్టుకుని ఉన్నావు అని చెప్పి అడిగితే సుమన్ శెట్టి అన్నా చూస్తున్నాను మా నాన్న ఆలోచిస్తున్నాను, మా నాన్నగారిని గుర్తెచ్చుకుంటున్నాను నేను అని అన్నాడు. చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళ నాన్నగారిని ఆలోచిస్తూ అలా పట్టుకుంటాడంటే గ్రేటే నిజంగానే. అదే డెమోను ఇమాన్యుల్ అనుకుంటూ ఉంటారు ఏం ఆలోచిస్తున్నాడు అలా పట్టుకున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు ఈ ప్రపంచంలోనే లేదని చెప్పేసి. నిజంగా మనకు కూడా అనిపిస్తుంది, ఇటు అటు ఏమీ చూడలేదు అలా పట్టుకున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. బాగుంది, వాళ్ళ ఫాదర్ని ఆలోచించుకుంటూ అంతలా పట్టుకున్నాడంటే గ్రేటే. తర్వాత ఇప్పుడు సుమన్ శెట్టి గెలిచాడు కనుక సుమన్ శెట్టి ఎవరితోనైనా టాస్క్ ఆడాలి. సుమన్ శెట్టి టాస్క్ ఆడాలి, బట్ అక్కడ మళ్ళీ ఏం ట్విస్ట్ పడతాడు బిగ్ బాస్ అంటే ఒక ముగ్గురిని ఎంచుకోమని చెప్తారు. ముగ్గురిని ఎంచుకోమని చెప్తే ముగ్గురులో ఆడలేని వారు ఎవరు, సుమన్ శెట్టి. తర్వాత మార్నింగు ఈవినింగు దీంట్లో 2 గ్రూపులు, ఫస్ట్ ఎవరు ఆడారు దాంట్లోంచి ఒకళ్ళు, సెకండ్ ఎవరు ఆడారు వాళ్ళలోంచి ఒకళ్ళు, సుమన్ శెట్టి. ముగ్గురు కలిసి కొంచెం డిస్కషన్స్ అవుతాయి, కొంచెం దెబ్బలాట్లు అవుతాయి, అన్నీ అవుతాయి. బట్ డిసైడ్ అయింది ఎవరు అని అంటే కళ్యాణ్, డెమోను, సుమన్ శెట్టి వస్తారు. సుమన్ శెట్టి ఇంతవరకు ముగ్గురులో ఆడలేదు కదా, అందుకని చాలామంది డౌట్ రావచ్చు సుమన్ శెట్టి ఇప్పుడే ఆడాడు కదా మళ్ళీ ఎందుకు వచ్చాడని చెప్పి. అంటే ముగ్గురులో ఆడలేదు కనుక సుమన్ శెట్టిని పిలవడం జరిగిందన్నమాట. ఇందాక ఆడారంటే తనకు ఛాలెంజ్ చేస్తారు, తనుజ ఛాలెంజ్ చేసింది అందుకని చెప్పేసి. ఇప్పుడు తనుజ బాక్స్ పోయింది, సుమన్ శెట్టికి ఆ బాక్స్ కూడా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఆడితే పెంకులు టాస్క్ ఉంటుంది కదా, దాంట్లో ఎక్కువ ఎవరు అంత ఫిజికల్ ఏమి అవ్వలేదు. బట్ ఫస్ట్ ఏం చేసుకోవడంలో డెమో ఎక్కువ ఎంచుకుంటాడు, అంటే ఒకటే ఎక్కువ ఉంటుంది కళ్యాణ్ కన్నా. సంజన గారు ఒక తప్పు చేస్తారు ఏంటంటే లెక్క పెట్టి వీళ్ళది ఎన్ని ఉన్నాయి వీళ్ళది ఎన్ని చెప్పాల్సిన అవసరం ఏముందో, చెప్పకుండా ఉంటేనే కదా తెలిసేది, లాస్ట్లో కౌంట్ చేస్తే అర్థమవుతుంది ఎవరు గెలిచారని చెప్పేసి. కళ్యాణ్ దగ్గర ఇన్ని ఉన్నాయి, డెమోన్ దగ్గర ఇన్ని ఉన్నాయి, సుమన్ శెట్టి దగ్గర ఇన్ని ఉన్నాయి, సంజన గారు చెప్తూ ఉన్నారు. అది నాకైతే నచ్చలేదు అది, ఎందుకంటే గేమ్ స్పిరిట్ అనేది పోతుంది కదా అందుకని చెప్పేసి. అప్పుడు లాస్ట్ ఇయర్ సుమన్ శెట్టి దగ్గర తక్కువ ఉంటాయి కొంచెం, కానీ కళ్యాణ్కి డెమోకి మధ్యన ఒకటే డిఫరెన్స్ అనేది ఉంటుంది. అప్పుడు కళ్యాణ్ ఏంటో సుమన్ శెట్టి దగ్గరికి వెళ్తూ ఉంటే సుమన్ శెట్టి ఒక మాట అంటాడు, నా దగ్గరికి ఎంత వస్తావో బలవంతుడైనా డెమో దగ్గరికి వెళ్ళాలి కానీ అని చెప్తాను అంటాడు. అని అంటే అప్పుడు కళ్యాణ్ ఒకటి అంటాడు, అయితే నా పెంకులు తీసుకో కదా నేను అక్కడికి వెళ్తున్నానంటే నేనేం టచ్ చేయను అని అంటాడు. పాపం సుమన్ శెట్టి టచ్ కూడా చేయడు, డెమోతో ఫిజికల్ అవుతూ ఉంటుంటాడు. అయిన తర్వాత మళ్ళీ అవుతాడు, తనకి ఏం రావు. తర్వాత మళ్ళీ నెమ్మదిగా డెమోని ఎవరి దగ్గర సుమన్ శెట్టి దగ్గరికి వస్తాడు. సుమన్ శెట్టి దగ్గరికి వచ్చి అవి ఇవి చేస్తున్నప్పుడు డెమోన్ దగ్గర ఉన్నవి తెచ్చేసుకుంటాడు కళ్యాణ్. తెచ్చేసుకున్నప్పుడు కళ్యాణ్ దగ్గర అప్పుడు ఎక్కువైపోతాయి. తర్వాత ఏంటంటే మళ్ళీ
డెమోన్ కళ్యాణ్ దగ్గరికి కళ్యాణ్ దగ్గర అసలు ఏం డెమో దగ్గర అస్సలు ఉండవు అప్పుడు. సుమన్ శెట్టి దగ్గర ఉంటాయి, కళ్యాణ్ దగ్గర ఉంటాయి. డెమోన్ దగ్గర అసలు ఉండవు. అప్పుడు మళ్ళీ కళ్యాణ్ మీద పడ్డం, తర్వాత సుమన్ శెట్టి ముగ్గురు గారు చాలా ఫైట్ చేస్తారు. చాలా అంటే మరీ కాదు, కొంచెం ఫైట్ అయితే అవుతుంది. దాంట్లో మళ్ళీ డెమోన్ అనేది ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఆ టాస్క్లో డెమోన్ అనేది గెలవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు డెమోన్ గెలిచాడు కనుక ఇప్పుడు నెక్స్ట్ డెమోన్ ఏం చేస్తారు, తనకు ఛాలెంజ్ ఇవ్వాలి ఎవరికన్నా. ఎవరికి ఇస్తాడంటే భరణి గారికి. ఎందుకంటే ఆ రోజు రాత్రి భరణి గారు డెమోను నడుస్తూ మాట్లాడుతున్నప్పుడు డె భర భరణి గారు అంటారు, ఏమంటారంటే నీతో ఆడాలన్నది ఒక మంచి ఫిజికల్ టాస్క్ అని. అంటే డెమోన్ కూడా అవును నేను కూడా ఆడాలని అనుకుంటున్నాను మీతో అని చెప్పేసానంటాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే భరణి గారికి ఛాలెంజ్ చేశాడు కనుక భరణి గారు కూడా ఉంది డెమోన్తో ఆడాలి, డెమోన్ కూడా ఉంది భరణి గారికి నేను ఛాలెంజ్ చేశాను కనుక, అంటే అందరికీ ఛాలెంజ్ చేశాడు కానీ ఆ నామినేషన్లో చెప్పింది భరణి గారికి కదా, అందుకని చెప్పేసి అలాగే ఇద్దరికి చాలా ఆడాలని ఉంది. అందుకని భరణి గారిని చూజ్ చేసుకుంటాడు. అప్పుడు డెమోన్ ఏమంటాడో రీతుతో మాట్లాడుతూ తనుజతో కూడా మాట్లాడుతూ ఏమంటాడంటే ఈసారి నేను ఎలాగైనా ఫిజికల్ అవుతాను, ఎలాగైనా నేను కొడతాను, భరణి గారి దగ్గర నుంచి గెలుస్తానని చెప్పి తనుజ దగ్గరికి వెళ్తాను. అప్పుడు తనుజ భరణి గారి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా మీరు పూర్తిగా 100% ఎఫర్ట్స్ అనేది పెట్టండి, ఎలాగైనా ఆడినా ఓడినా పెట్టండి మీరు మాత్రం, ఎందుకంటే డెమోనే గెలుస్తాడని అందరూ అనుకుంటాడు. అందరు హౌస్లో అందరూ ఏమనుకుంటే డెమోను భరణి గారు పెడితే ఇంకా డెమోనే గెలిచేస్తాడు, ఇంకా భరణి గారు ఓడిపోతారని అనుకుంటారు. కానీ బిగ్ బాస్ తెలివి కానీ ఫిజికల్ టాస్క్ పెట్టకుండా డిఫరెంట్గా ఇద్దరు సపరేట్ తను వాళ్ళ ఆటలు ఆడుకునే విధంగా పెట్టడం జరిగింది. తర్వాత సుమన్ శెట్టి కూడా అంటారు భరణి గారితో ఎలాగైనా బాగా ఆడండి, నేను మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను అది ఇదని చెప్పి సుమన్ శెట్టి కూడా అంటుంటారు. ఈ విధంగా భరణి గారు కూడా భరణి గారు ఒక మాట అంటాడు సుమన్ శెట్టితో, ఏంటంటే వాడు మీదకి వచ్చేస్తాడు, అసలు అది తట్టుకోవడం కష్టం, అంత ఫిజికల్ అయిపోతాడు వాడు అని చెప్పేసి అయినా సరే చూద్దామని చెప్పేసి అందరూ ఫిజికల్ అనుకుంటారు. కానీ అక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఒక బాక్స్ పెడతారు, ఆ బాక్స్లో ఉన్నవన్నీ తీసేయాలి, తర్వాత పెట్టుకొని రావాలి. ఇక్కడ డెమోన్ తప్పు చేసింది నాకు తెలిసింది ఏంటంటే డెమోన్ తీసేసి ఇష్టం వచ్చినట్టు పడేస్తాడు వాటిని, ఫాస్ట్గా తీసేస్తాడు, ఇష్టమైనట్టు పడేస్తారు. తర్వాత భరణి గారు కూడా తీస్తారు కానీ ఆయన కొంచెం లైన్లో పెట్టుకున్నట్టు అనిపించింది నాకు. తీసినవి అలా లైన్లో పెట్టుకోవడం వల్ల ఒకటి పెడుతుంటే ఆయనకు సెట్ అయినట్టు అనిపించింది. డెమోన్ కొంచెం ఇష్టం వచ్చినట్టు పడేయడం వల్ల సరిగ్గా సెట్ చేయలేకపోయాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ డెమోన్ తొందరగా తీసేస్తాడు కదా, డెమోన్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది అలాగా నేను ఆడేస్తానని చెప్పి. కానీ భరణి గారు లేట్గా తీసినా సరే ఫటాఫట్ పెట్టుకొని వచ్చారు. అక్కడ సుమన్ శెట్టి చెప్తూనే ఉన్నాడు, ఎందుకంటే ఆల్రెడీ తను టాస్క్ ఆడాడు కదా, అందుకని ఇలా పెట్టండి, వెనక తిప్పండి, పక్కదానికి ట్రై చేయండి, ఇలా సుమన్ శెట్టి గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. డెమోన్ ఏంటంటే పెడుతున్నాడు, అది లేకపోతే పక్కన పెడుతున్నాడు, లేకపోతే పడేస్తున్నాడు, కొన్ని అక్కడే ఉంచుతున్నాడు, కొంచెం కన్ఫ్యూజ్. ఇంకొకటి ఏంటంటే డెమోన్లో టెన్షన్ కూడా క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే ఛాలెంజ్ చేస్తుంది ఎవరితో నామినేషన్లో చెప్పాడు, నేను ఎలాగైనా టీటీఎఫ్ కొడతానని చెప్పేసి భరణి గారితో, అటువైపు భరణి గారే ఉన్నారు, ఎలాగైనా గెలవాలని టెన్షన్. తర్వాత టికెట్ టు ఫినాలే కొడతాను అని చెప్పేసి అన్నాడు. ఒకటి ఛాలెంజ్ చేసిన మనిషితో ఆడుతున్నాడు, ఒకటేమో టీటీఎఫ్ కొడతానని అందరికీ చెప్పాడు. ఈ రెండు ప్రెషర్స్ వలన కొంచెం టెన్షన్ పడ్డాడు. పెట్టడం ఒక్క 2 బాక్స్లో 2 పెట్టలేకపోయాడు. అది అందరూ చెప్తున్నారు టైం వేస్ట్ చేస్తున్నావురా, కరెక్ట్గా చెయ్యి అని చెప్పేసి నా ధరణ కొంచెం లేట్ అనేది చేశాడు. ఎవరు డెమోన్ అయితే చేశాడు. తర్వాత ఏంటంటే 3 బ్యాగుల్ని అక్కడ టేబుల్ మీద వేయాలి, కానీ భరణి గారు వేస్తున్న టైంలోనే డెమోన్ కూడా వచ్చేసాడు అనుకోండి బాగుంటుంది, అక్కడ కొంచెం ఫిజికల్ అయ్యేవాళ్ళు ఎవరు వేయాలని చెప్పేసి అక్కడ చిన్న టేబుల్ పెట్టారు కదా, ఒకళ్ళు వేస్తున్నట్టు ఇంకోళ్ళు కావాలని వేస్తున్నప్పుడు బ్యాగులు కూడా కింద పడిపోవచ్చు కదా, అక్కడ బాగుండేది అసలు. కానీ భరణి గారు ఒక్కడే ఉండడం వల్ల 3 వేసేసారు. భరణి గారు అయితే ఆ టాస్క్ గెలిచిపోయారు. చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు, ఇద్దరూ ఆయాస పడిపోతూనే ఉన్నారు నిజంగా, ఇక్కడి నుంచి వెళ్ళడం కదా అది. తర్వాత డెమోన్ చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నట్టు తనుజ అంది, ఒరే ఏడవకరా ఊరుకో, ఇంకేం చేస్తామని చెప్పేసి అన్నాడు, ఇంకేం చేయలేం కదా అది. కానీ డెమోన్ ఒక మాట అంటాడు బాత్రూంలో కూర్చొని, అనవసరంగా నాకు 2 లక్కీ నెంబరు భరణి గారు పెద్ద ఆయన వచ్చి అడిగారు కనుక నేను ఇచ్చేసాను అని చెప్పేసి అంటాడు. ఇవి బ్లూ సరిగ్గా లేవు, సెట్ అవ్వలేకపోయిందని అంటే తన ఉద్దేశం ఏంటంటే రెడ్ కరెక్ట్గా వచ్చాయి, బ్లూ సరిగ్గా రాలేదని అనుకుంటున్నాడు. అలాగేమి కాదు, బిగ్ బాస్ కరెక్ట్గానే సెట్స్ని పంపిస్తాడు, అలాగనే ఇంకా తిని పెట్టడం. తర్వాత తనుజ పెట్టి చూపిస్తుంది కదా, ఇదిగోరా చూడు ఇలా తప్పు చేసావని అంటే వినేసి ఊరుకుంటాడు అంతే, ఇంకేం చేయలేడు కదా అది. ఇప్పుడు భరణి గారు అయితే టాస్క్ అనేది గెలిచిపోతారు. ఇప్పుడు భరణి గారు ఛాలెంజ్ చేయాలి, అసలు భరణి గారు ఛాలెంజ్ చేయాలి. కానీ ఇక్కడ భరణి నెక్స్ట్ వస్తుంది మనకు భరణి గారు అసలు టీటీఎఫ్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో మీరు చెప్పండి. నిన్నటిదైతే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందని నాకైతే అనిపించింది. అందరూ చాలా ప్లాన్ వేసుకుని బాగా ఆడుతున్నారు. మెయిన్ వేసుకుంటుంది కళ్యాణ్, ఇమాన్యుల్, రీతు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓడిపోయినా ఇది అవ్వట్లేదు, సరేలే అని చెప్పేసి అనుకుంటున్నారు. అది తర్వాత ఎందుకంటే ఓడిపోయిన వాళ్ళు లాస్ట్ దాకా ఉంటారు, గెలిచిన వాళ్ళు ఇంకొకరితో ఛాలెంజ్ చేయాలి, ఆ ఛాలెంజ్లో గెలిస్తే బ్లాక్స్ వస్తాయి, లేకపోతే వీళ్ళు అవుట్ ఆఫ్ ద అయిపోతున్నారు కదా, అందుకని చెప్పేసి
అక్కడ తనూజ అవుట్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడేమో డెమోన్ అవుట్ ఆఫ్ అయిపోయాడు. ఇప్పుడు ఈరోజు మాత్రం చాలా బాగుంటుంది. ఈ రోజుతో టీటీఎఫ్ అయిపోతుంది. మరి చూద్దాం ఎవరు గెలుస్తారో ఏంటని చెప్పేసి. నా ఉద్దేశం ప్రకారం ఏమో లక్ ఉంటే రీతు గెలవచ్చు, లేకపోతే కళ్యాణ్ కూడా ఈ ముగ్గురులో ఎవరైనా గెలవచ్చు. వీళ్ళు ముగ్గురే ఉంటారని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. అది నా ఛానల్లో నేను చెప్తున్న రివ్యూ నచ్చిందనంటే ప్లీజ్ మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.